ఓకే. ఇక ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళినట్లయితే భారతదేశపు ప్రస్తుత రాష్ట్రపతి వచ్చేసరికి శ్రీ ద్రౌపది ముర్ము గారు. ఈమె ఎన్నవ రాష్ట్రపతి అంటే 15వ భారతదేశ రాష్ట్రపతి. ఎప్పటి నుండి పదవిలో ఉన్నారు అంటే 25 జూలై 2022 నుండి పదవిలో ఉన్నారు. మీరు ఈ నంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నవ రాష్ట్రపతి అని అడుగుతూ ఉంటాడు. అలాగే ఒక్కొక్కసారి డేట్ కూడా ఇస్తా ఉంటాడు కాబట్టి డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. అంతకుముందు 14వ భారతదేశ రాష్ట్రపతిగా ఎవరు పనిచేశారంటే శ్రీ రామ్‌నాథ్ కోవింద్ గారు పనిచేశారు. రాష్ట్రపతినే మనకి ప్రథమ పౌరుడు ఫస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా. అలాగే త్రివిధ దళాధిపతి అంటే త్రివిధ దళాలు అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 దళాలకు రాష్ట్రపతి అధిపతిగా వ్యవహరించడం వల్ల త్రివిధ దళాధిపతి ఇంగ్లీష్‌లో సుప్రీం చీఫ్ కమాండర్ అని కూడా పిలువబడతారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గారికి ఆపోజిట్‌గా పోటీ చేసిన క్యాండిడేట్ యశ్వంత్ సిన్హా గారు. అలాగే ఉపరాష్ట్రపతిగా ప్రజెంట్ జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు. 14వ భారతదేశ ఉపరాష్ట్రపతి 11 ఆగస్టు 2022 నుండి పదవిలో ఉన్నారు. అంతకుముందు 13వ ఉపరాష్ట్రపతి వైస్ ప్రెసిడెంట్ గా ఎం వెంకయ్య నాయుడు గారు అయితే పనిచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు జగదీప్ ధన్కర్ గారికి ఆపోజిట్ గా నిలబడిన క్యాండిడేట్ వచ్చేసరికి మార్గరెట్ అల్వా. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రీసెంట్ గా 10 నవంబర్ 2024 అప్డేట్ అయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా 51వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. అంతకుముందు 50వ ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్, 49 ఉదయ్ ఉమేష్ లలిత్ అయితే పనిచేశారు. ప్రజెంట్ ఇంపార్టెంట్ సంజీవ్ ఖన్నా. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ఎన్నికయ్యారు 14వ భారతదేశ ప్రధానమంత్రిగా. ఈయన ప్రధానమంత్రి పదవితో పాటుగా లోక్సభ నాయకుడిగాను, నీతి ఆయోగ్ చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తారు. ఎవరైతే ప్రధానమంత్రి పదవిలో ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్ గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. అలాగే మీకు అప్డేటెడ్ హూయిస్కు పీడిఎఫ్స్ అనేవి హూయిస్కు ఇప్పుడు చూస్తున్న వీడియోకి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్, ఇంటర్నేషనల్ హూయిస్కు, అప్డేటెడ్ సీఎంస్ అండ్ గవర్నర్స్, అప్డేటెడ్ హైకోర్టు జడ్జెస్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, ఈ 5 టాపిక్స్ కూడా ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటాయి. మీరు ప్రింట్ తీసుకుని చదువుకునే ప్రింటబుల్ ఫార్మాట్ లోనే పీడిఎఫ్స్ అనేవి అయితే అందుబాటులో ఉంటాయి. అలాగే న్యూ ఇయర్ సందర్భంగా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్ కానీ, స్టాటిక్ జీకే కానీ వీటి మీద కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ప్రతి పీడిఎఫ్ ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఎవరికన్నా ఆఫర్స్ లో పీడిఎఫ్స్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఆల్రెడీ టెలిగ్రామ్ లో కూడా షేర్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఓకే, సో మనకి ఈ కాగ్ ఎవరైతే ఉన్నారో సంజయ్ మూర్తి, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా, మనకి సుప్రీంకోర్టు జడ్జి సంజీవ్ ఖన్నా పేర్లు కొంచెం చూడడానికి దగ్గరగా ఉన్నాయి కదా. ఓకే, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ సంబంధించి ఎండీగా కూడా సంజయ్ శుక్లా ఉన్నారు. సిఏఏ ప్రెసిడెంట్ గా కూడా సంజీవ్ పూరి, సిబిఎస్ఈ చైర్మన్ గా సంజయ్ కుమార్ అగర్వాల్, వీళ్ళందరూ కూడా సంజయ్లే. మీకు సేమ్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒక దగ్గర చెప్తున్నాను, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు మెక్డానల్డ్ మూర్తి ఉంటాడు కదా మనకి రెడీ మూవీలో బ్రహ్మానందం. సో మెక్డానల్డ్ మూర్తి ఆ మూవీలో తను చేసే పని ఏంటి, బ్రహ్మానందం మనకి ఆడిటింగ్ చేస్తూ ఉంటాడు, సిఏ కదా. సో ఆడిటింగ్, కాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కాబట్టి మెక్డానల్డ్ మూర్తి అలా గుర్తుపెట్టుకోండి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనగానే మనకి హాట్ మాల్ అంటే గోల్డ్ మనీ ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించింది కాబట్టి ఓకే, హాట్ మాల్ అంటారు కదా, హాట్ మాల్ ఆర్బీఐ అలా రిలేట్ చేసుకోండి. అలాగే మనకి సిఎస్కే ఉంది కదా, చెన్నై సూపర్ కింగ్స్. ఓకే, సిఎస్కేని గుర్తుపెట్టుకోవడం ద్వారా సి అంటే సిజేఐ, సంజీవ్ ఖన్నా ఫస్ట్ లెటర్స్ ఈ విధంగా రిలేట్ చేసుకుంటే కనుక మీరు కన్ఫ్యూజన్ లేకుండా గుర్తుపెట్టుకుంటారు. అందరూ సంజయ్లో ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకుని గుర్తుపెట్టుకోండి వీటిని. లోక్సభ స్పీకర్ వచ్చేసరికి ఓం బిర్లా, లోక్సభ డిప్యూటీ స్పీకర్ వచ్చేసరికి ఎం తమ్మిదొరై గారు 25 మే 2019 వరకు కొనసాగారు. ఆ తర్వాత అప్పటి నుండి కూడా ఈ పొజిషన్ వేకెంట్ గానే ఉంది. లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ఉత్పల్ కుమార్ సింగ్. రాజ్యసభ చైర్మన్ వచ్చేసరికి మనకి ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారో. ప్రస్తుత రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి అయిన జగదీప్ ధన్కర్ గారు. అలాగే దీన్ని ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అని కూడా పిలవడం జరుగుతుంది. అలాగే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వచ్చేసరికి హరివంశ నారాయణ్ సింగ్. రాజ్యసభ సెక్రటరీ జనరల్ వచ్చేసరికి ప్రమోద్ చంద్ర మోడీ లేదా పిసి మోడీ. లోక్సభ నాయకుడు వచ్చేసరికి నరేంద్ర మోడీ. లోక్సభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి రాహుల్ గాంధీ. రాజ్యసభ నాయకుడు వచ్చేసరికి జేపీ నడ్డా. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు వచ్చేసరికి మల్లికార్జున ఖార్గే. అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన. ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు ఇద్దరు అయితే ఉన్నారో. చాలా మంది రెండింటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మెయిన్ పర్సన్ మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమారే. ఓకే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్స్ అనేవారు జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు.
అలాగే కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటరీ జనరల్ కె సంజయ్ మూర్తి, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్ వెంకటరమణి 16వ అటార్నీ జనరల్ గా ఉన్నారు. ఇది ఓల్డ్ ఫోటో ఉంది, సో ఇగ్నోర్ చేయండి ఫోటో అనేది. ఓకే, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి. సాలిసిటర్ జనరల్ వచ్చేసరికి తుషార్ మెహతా. అలాగే 22వ న్యాయ కమిషన్ చైర్మన్ 22nd లా కమిషన్ చైర్మన్ వచ్చేసరికి జస్టిస్ రీతురాజ్ అవస్థి. రైల్వే బోర్డ్ చైర్మన్ అండ్ సిఇఓ సతీష్ కుమార్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్. అలాగే ఎన్హెచ్ఆర్సి జాతీయ మానవ హక్కుల కమిషన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గా రీసెంట్ గా వి రమా సుబ్రహ్మణ్యం గారు అప్డేట్ అయ్యారు. ఇంపార్టెంట్ అప్డేట్ హూ ఇస్ హూలో. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసరికి విజయ్ కిషోర్ రహతాకర్. నేషనల్ కమిషన్ ఫర్ మైనార్టీస్ చైర్మన్ సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్పురా. నేషనల్ కమిషన్ ఫర్ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే వెనకబడిన తరగతుల సంక్షేమ సంఘానికి హన్సారాజ్ గంగారాంజీ అహేర్. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటే షెడ్యూల్ కులాలకు సంబంధించి కిషోర్ మక్వానా. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ తెగలకు సంబంధించి అంతర్ సింగ్ ఆర్య అయితే ఉన్నారు. అలాగే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ. విజిలెన్స్ కమిషనర్ గా ఏఎస్ రాజు మరియు అరవింద్ కుమార్ ఇద్దరు ఉన్నారు. సేమ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ లాగా ఇది కూడా ఈయన మనకి మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్. అలాగే చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి హీరాలాల్ సమారియా. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వచ్చేసరికి ఎం జగదీష్ కుమార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వచ్చేసరికి రవనీత్ కౌర్. అలాగే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ వచ్చేసరికి రాజీవ్ లక్ష్మణ్ కరాడికర్. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏకి సంబంధించిన సిఇఓ వచ్చేసరికి అమిత్ అగర్వాల్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ పూరి. ప్రెసిడెంట్ డిజిగ్నేట్ వచ్చేసరికి రాజీవ్ మెమాని. వైస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ ముకుందన్. డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి చంద్రజిత్ బెనర్జీ. ప్రసార భారతి సిఇఓ వచ్చేసరికి గౌరవ్ ద్వివేది. చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ప్రాసూన్ జోషి. సిఇఓ వచ్చేసరికి రాజేంద్ర సింగ్. అలాగే ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చేసరికి ఆర్ మాధవన్. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనిల్ కుమార్ లాహోతి. 7వ పే కమిషన్ చైర్పర్సన్ 7th పే కమిషన్ చైర్పర్సన్ అశోక్ కుమార్ మాథూర్. 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వై వేణుగోపాల్ రెడ్డి లేదా వైవి రెడ్డి. 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్కే సింగ్. రీసెంట్ గా ఫామ్ అయిన 16వ ఆర్థిక సంఘం 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా. ఇది ఇంపార్టెంట్ మనకి. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్సి చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఎన్ఎస్సి ఎండి అండ్ సిఇఓ ఆశీష్ కుమార్ చౌహాన్. బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్ సుభాషిష్ చౌదరి. బిఎస్సి ఎండి అండ్ సిఇఓ సుందర్ రామన్ రామూర్తి. అలాగే డిఫెన్స్ సెక్యూరిటీ రిలేటెడ్ చూసినట్లయితే ఆర్మీ హెడ్ ఉపేంద్ర ద్వివేది. నేవీ హెడ్ దినేష్ కే త్రిపాఠి. ఎయిర్ ఫోర్స్ హెడ్ అమర్ప్రీత్ సింగ్. కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్. ఆర్మీ యొక్క వైస్ చైర్మన్ లాగే వీటికి కూడా వైస్ చీఫ్స్ ఉంటారు. ఆర్మీకి వైస్ చీఫ్ ఎన్ఎస్ఆర్ రాజా సుబ్రహ్మణి. నేవీకి వైస్ చీఫ్ కృష్ణ స్వామినాథన్. ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ సుజిత్ పుష్పాకర్ దార్కర్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క డైరెక్టర్ జనరల్ తపన్ కుమార్ దేకా. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్. బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క డైరెక్టర్ జనరల్ రవి సింహ. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క డైరెక్టర్ జనరల్ సదానంద వాసంత డేట్. ఎన్ఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారు అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పంకజ్ కుమార్ సింగ్. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ బి శ్రీనివాసన్. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ యొక్క ఐటీబీపీ యొక్క డైరెక్టర్ జనరల్ రాహుల్ రస్కోత్రా. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్ వితుల్ కుమార్ రీసెంట్ గా అప్డేట్ అయ్యారు. ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ డీజీ పరమేష్ శివమణి. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం అంటే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ రాజవీందర్ సింగ్ భట్టి. సహస్ర సీమబల్ అమృత మోహన్ ప్రసాద్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ అనురాగ్ గార్గ్.
నెక్స్ట్ ఫైనాన్షియల్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ఈయన 26వ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్. 11 డిసెంబర్ నుండి అయితే ఈయన పదవిలో ఉన్నారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా నలుగురు ఉన్నారు. టి రవిశంకర్, ఎం రాజేశ్వరరావు, స్వామినాథన్, జానకిరామన్, మైకేల్ పాత్రా. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చైర్మన్ ఎంవి రావు, డిప్యూటీ చైర్మన్ దినేష్ కుమార్ కారా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చేసరికి సునీల్ మెహతా. నెక్స్ట్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి దీపక్ మొహంతి అయితే ఉన్నారో. అలాగే నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ చైర్మన్ కేవి షాజీ, సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీకి మాధవి పూరిబుజ్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి చైర్మన్ సిద్ధార్థ మొహంతి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చెల్లా శ్రీనివాసులు శెట్టి, అలాగే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ యొక్క ఎండి సంజయ్ శుక్లా. నెక్స్ట్ ఐఆర్డిఏఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ దెప్షిష్ పాండా, సెడ్బి స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ యొక్క చైర్మన్ అండ్ ఎండి మనోజ్ మిట్టల్. ఫిక్కీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ప్రెసిడెంట్ హర్షవి అగర్వాల్, వైస్ ప్రెసిడెంట్ విజయ్ శంకర్, డైరెక్టర్ జనరల్ జ్యోతి విజ్. నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ, ప్రెసిడెంట్ దిబ్జానీ ఘోష్, ప్రెసిడెంట్ డిజిగ్నేట్ రాజేష్ నంబియార్, చైర్మన్ సింధు గంగాధరన్. అలాగే అసోచామ్ అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ సంజయ్ నాయర్. అలాగే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ రవి అగర్వాల్, కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ సంజయ్ కుమార్ అగర్వాల్, యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రీతి సూడాన్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి చైర్మన్ ఎస్ గోపాలకృష్ణన్, ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ డైరెక్టర్ హర్దీష్ కుమార్. అలాగే సిబిఎస్ఈ సిలబస్ అంటూ ఉంటారు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్మన్ రాహుల్ సింగ్. నీతి ఆయోగ్ ఓకే ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇండియాలో ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 నీతి ఆయోగ్ తీసుకొచ్చారో. ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చైర్మన్ ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారని స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే ప్రధానమంత్రి లేదా నరేంద్ర మోడీ గారు. వైస్ చైర్మన్ డాక్టర్ సుమన్ కే బెర్రీ, సిఇఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ చూసినట్లయితే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎస్ సోమనాథ్, అటామిక్ ఎనర్జీ కమిషన్ వచ్చేసరికి అజిత్ కుమార్ మోహంతి, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ వివేక్ బాసిన్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏ రాజారంజన్, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డాక్టర్ ఉన్నికృష్ణన్ నాయర్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చైర్మన్ సమీర్ వి కామత్. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చేసరికి అధ్యక్షుడు రోజర్ బిన్ని, తాత్కాలిక సిఇఓ హేమంగ్ అమెన్, తాత్కాలిక కార్యదర్శి దేవజిత్ సైకియా. ఓకే, ఇవన్నీ స్పోర్ట్స్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ ఇక్కడండి. అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జైషా, డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, సిఇఓ జియాబ్ ఆల్ రైట్స్, పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్ సౌరవ్ గంగోలీ. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ చైర్మన్ జియానీ ఇన్ఫాంటినో, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ చైర్మన్ థామస్ బ్యాచ్, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు మేఘనా అహ్లావత్, ఇండియన్ ఒలింపిక్ కమిటీ చైర్మన్ పిటి ఉషా. ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య తయ్యబ్ ఇక్రామ్, హాకీ ఇండియా ప్రెసిడెంట్ హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెక్రటరీస్ క్యాబినెట్ సెక్రటరీ క్యాబినెట్ కార్యదర్శి టివి సోమనాథన్, రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, హోం కార్యదర్శి గోవింద్ మోహన్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ సేతు అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు కదా. ఇప్పుడు కొత్త రెవెన్యూ కార్యదర్శిగా అరుణేష్ చావ్లాను అపాయింట్ చేశారు, ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్. ఆర్థిక కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే, ఆర్థిక సేవల కార్యదర్శి నాగరాజు మద్దిరాల, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ అజయ్ సేత్. పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా చైర్మన్ కెఎన్ శాంతకుమార్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ షఫాలి బి శరణ్, భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన కార్యదర్శి ప్రమోద్ కుమార్ మిశ్రా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రధాన సలహాదారు ఎస్హెచ్ అమిత్ ఖారే మరియు తరుణ్ కపూర్. భారత ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్, ప్రధానికి ప్రైవేట్ కార్యదర్శులు వివేక్ కుమార్ మరియు హార్దిక్ సతీష్ చంద్ర షా. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్,
లోక్పాల్ చైర్పర్సన్ అజయ్ మాణిక్రావు కాన్విలాకర్, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి లోకాయుక్త లక్ష్మణ్ రెడ్డి, తెలంగాణ లోకాయుక్త సివి రాములు. అఖిల భారత కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్